యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా గడపడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. అయితే ఈరోజు మనం మన యొక్క పాపాన్ని ఒప్పుకోవటం, బాప్తిసం అంటే పాపాన్ని మనం ఒప్పుకోవటం, పాప క్షమాపణ కోసం మనం బాప్తిసం తీసుకోవాలి. అయితే మన పాపాలు ఒప్పుకోవటంలో మనం అస్పష్టంగా ఉండకూడదు. అంటే మనం ఏ విధంగా మారు మనసు పొందకూడదు అనే విషయం గురించి మనం ఇంతకుముందు కొన్ని విషయాలు మనం మాట్లాడాం. అయితే మన యొక్క పాపాలు అస్పష్టంగా మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోకుండా ఉండకూడదు. అంటే స్పష్టంగా మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకే చూడండి, లోకాసువార్త 18వ అధ్యాయము, లోకాసువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. 9 నుండి 14 వచనాలు, లోకాసువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాలు. తామే నీతిమంతులమైన తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. పరిసయ్యులు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను నుండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఒక సన్నివేశం మనం చూస్తూ ఉన్నాం. లోకాసువార్త 18వ అధ్యాయము 9 నుండి 14 వచనాల్లో మనకు ఒక సన్నివేశం మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని మారు మనస్సు గురించి చెప్పడానికి మనకి చెప్పలా. సహజంగా మనం ఏమనుకుంటామంటే, మారు మనసు పొందిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అనే విషయం గురించి ఈ ఉపమానం చెప్పట్లా. ఎందుకు చెప్తా ఉన్నారంటే, 9వ వచనం చదవండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, అంటే ఎవరైతే మేము నీతిమంతులము అని చెప్పుకుంటూ ఉంటారో వారి గురించి చెప్తా ఉన్నారు. అంటే మారు మనస్సు గురించి చెప్పినట్లు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడలేం. అంటే మేము నీతిమంతులము, మేము విశ్వాసులము, మేము అది చేస్తాము, మేము బాగా ప్రార్థనా పరులము అని ఎవరైతే చెప్పుకుంటా ఉంటారో వారి గురించి మాట్లాడుతూ మనకి ఒక ఉపమానాన్ని చెప్పినట్లు మనకు కనబడతా ఉంది. అంటే మన యొక్క సామాన్యంగా మనం పాపాలు ఒప్పుకోవటం అంటే మనం డైరెక్ట్గా పాపాలు ఒప్పుకోవాలి అని చెప్తాం కదా, డైరెక్ట్గా ఒప్పుకుంటే సరిపోతుంది అంటాం. అయితే ఇక్కడ నీతిమంతుడు, సుంకరి ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. అయితే మన యొక్క పాపాలు ఏ విధంగా ఒప్పుకోవాలి చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక. మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. అంటే మనం పాపాలను ఒప్పుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అంటే మనం దేవుళ్ళు, అంటే రక్షణలోనికి మనం రావాలి అంటే, లేదంటే మనం బాప్తిస్మం మనం తీసుకోవాలి అని ఒక తీర్మానం మనం చేసుకున్నప్పుడు మనం దేవుని ఎదుట మన యొక్క పాపాలు మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. మన పాపాలు మనం కప్పుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు, ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో
వారు ఏం చేయాలంటే వారి నోటి ద్వారా అంటే దేవుని ఎదుట వారి పాపాలు ఒప్పుకోవాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటాం? సహజంగా మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి మన యొక్క పాపాలని. మన యొక్క నోటి మాటలతో మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. మన నోటి మాటలతో మనం దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకొని మనం ఒక రక్షణ తీర్మానాన్ని మనం తీసుకునేవారుగా ఉండాలి. అందుకే అందుకే ఇక్కడ అన్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అలాంటి ఒక తీర్మానం తీసుకోవాలి. అది మారు మనసు అంటే. మారు మనసు అంటే మన యొక్క మనసును దేవుని వైపు త్రిప్పుకోవటం. అంటే నేను పాపిని, నేను జన్మ పాపిని, నన్ను క్షమించు, నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, నీకు దూరంగా జీవిస్తూ ఉన్నాను అని మనం దేవుని ఎదుట మన యొక్క పాపాలు ఒప్పుకునేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు, మనల్ని పవిత్రపరిచేవాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, యోషియా గ్రంథంలో ఒక మాట చెప్తారు. ఓషియా గ్రంథం 14వ అధ్యాయము, ఓషియా గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి తీసినారు. నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. చూడండి, ఖచ్చితంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాపాలని మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాపాలు మనం ఒప్పుకొని మనం బాప్తీసాలకు సిద్ధపడేవారుగా ఉండాలి. అందుకే ఓషియా గ్రంథంలో చెప్తా ఉన్నారు ఏమనంటే, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక. ఈ లోపల మనం పాపం చేత మనం కూలిన వారుగా జీవిస్తూ ఉన్నాం. మనం ఆ పాపపు శాపంలో మనం జీవించేవారుగా ఉన్నాం. ఈ యొక్క పాపం నుండి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకంటున్నాడు ఏమని, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మారు మనస్సు అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని తట్టు మనం తిరిగేవారుగా ఉండాలి. అందుకన్నాడు ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క ప్రజలు, అంటే నా ప్రజలారా అని చెప్పి ఇక్కడ దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని వైపు తిరిగేవారుగా ఉండాలి. మనం బాప్తిస్మం తీసుకొని దేవుని దగ్గరికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అయ్యా ఏం చెప్తామయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను బాగా అనారోగ్యంతో ఉన్నాను, లేకపోతే ఏదో రకరకాల సాకులు చెప్తూ ఉంటాం దేవుని దగ్గరికి రావడానికి. మనం బాప్తిస్మం తీసుకొని సాకులు చెప్పేవారుగా ఉన్నాం అనుకోండి, మరి బాప్తిస్మం తీసుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలి? మనల్ని బట్టి వాళ్ళు బాప్తిసాలకి సిద్ధపడేవారుగా ఉండాలి. మరి వాళ్ళు సిద్ధపడవలసిన వాళ్ళు మనల్ని చూసి నీరసం అయిపోయారు అనుకోండి, ఏం వెళ్తామలే, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ప్రార్థనకి రాలేకపోతా ఉన్నారు కదా, ఇంకా మేమేమి వెళ్తామని చెప్పి సైలెంట్గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఆత్మీయంగా దిగజారిన స్థితిలోనికి వెళ్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో ప్రతి ఒక్కరూ దేవుని వైపు తిరిగేవారుగా ఉండాలి. అది మారు మనసు అంటే. అందుకంటున్నాడు ఏమనంటే, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, అది మారు. తర్వాత ఏమంటున్నాడు, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. మనం దేవునితో మనం ఏం చెప్పాలి? నా పాపాలు క్షమించు అని మనం చెప్పాలి. ఎవరైతే బాప్తిస్మం తీసుకోబోతూ ఉన్నారో వాళ్ళందరూ దేవునితో ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా నేను నీ వైపు తిరుగుతాను, నేను నా పాపాలు క్షమించు అని చెప్పి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏమని, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా. మనం ఏం చెప్పాలి? మన మాటలు సిద్ధపరుచుకొని, అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని, నేను అబద్ధాలు ఆడాను, నేను మోసం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను ఎట్లా ద్వేషభావాన్ని కలిగి ఉన్నాను, నేను ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాను, నేను పైకి ఈ విధంగా కనబడతా ఉన్నాను, నాలో కోపం ఎక్కువగా ఉంది, నాలో క్రోధం ఎక్కువగా ఉంది, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం ఏదో నామకార్థంగా ఎవరో బాప్తిస్మం తీసుకోమన్నారులే, నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను, బాప్తిస్మం తీసుకుంటే సరిపోయిద్దిలే, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటారు.
ఆ విధంగా మనం తీసుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. కొంతమంది బాప్తీసం తీసుకున్న తర్వాత వారు ఆరాధించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. అయితే ఒక డౌట్ వచ్చింది, ఏందా ఈమె లేదా ఇతను ఆరాధన చేయలేకపోతా ఉన్నారు, వీళ్ళు బాప్తీసం తీసుకున్నారా లేదని మనకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడో బాప్తీసం తీసుకుని ఉంటారు. అమ్మ మరి ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నావు అంటే ఒక చిన్న నవ్వు వదిలేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఆ నవ్వులో ఎంత నవ్వు అంటే మరి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆరాధన చేయలేకపోతా ఉన్నాం, ఎందుకు విజ్ఞాపన చేయలేకపోతా ఉన్నాం, ఎందుకు దేవుని యొక్క కూడికల్లో మనం హాజరవ్వలేకపోతా ఉన్నాం, అది మన యొక్క ఆత్మీయత దిగజారిన స్థితిని చూపిస్తూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మనకు ఒకవేళ ధనం లేకపోవచ్చు, మనం అంత పెద్ద ధనం లేని వాళ్ళం, అయితే మనకు ఉన్నది మన యొక్క పెదవులే. అంటే మనం దేవునికి జీవఫలాన్ని మనం అర్పించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేవారుగా ఉండాలి, సువార్తను మనం ప్రకటించేవారుగా ఉండాలి. మరి ఇన్ని చేయవలసిన మనం ఏం చేస్తున్నాం? ఏదో నేను మారు మనసు పొందాను అని పేరుకి చెప్పుకొని ఈ లోకంలో నేను బాప్తీసం తీసుకున్నాను సరిపోయింది అనుకుంటా ఉన్నాం. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట, కఠినంగా ఒక మాట రాశారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టగా చాలు. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. సహజంగా ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే, బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం అనుకుంటాం, అయ్యా దేవుడు నా పేరు జీవ గ్రంథంలో రాసేసాడు, మాకు రక్షణ వచ్చేసిందని అనుకుంటాం. కరెక్టే. కానీ జీవ గ్రంథంలో నుండి పేరు తుడుపు పెడతాను అని చెప్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా వచనం చదవండి. ఏమంటా ఉన్నారు? జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టక. అంటే మన యొక్క నడవడిక బాగోకపోతే, ఒకవేళ మనం దేవునిలోనికి వచ్చి మనం పాపం చేసేవారుగా ఉంటే, దేవుడు జీవ గ్రంథంలో నుండి మన పేరును తుడుపు పెడతాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఆ విషయం తెలియక, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను ఇంట్లో ఉంటానులే, ఏం పర్లేదులే, వెళ్ళకపోతే ఏం కాదు, నాకు బైబిల్ మొత్తం తెలుసు అనుకుంటారు. బైబిల్ మనకి ఏం తెలియదు. సహజంగా మనకు తెలియదు కాబట్టి 66,000 శాఖలు వచ్చినాయి బైబిల్లో. నిజానికి దేవుని యొక్క వాక్యం ఒకటే చెప్తుంది, బోధ ఒక్కటే, ఆయన శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే అని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే 66 శాఖలు పెట్టుకున్నాం మనం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిస్మం తీసుకున్న వెంటనే నా పేరు జీవ గ్రంథంలో ఉందలే, నేను మందిరానికి రాకపోయినా పర్వాలేదు అనుకుంటే, దేవుడు మన పేరును తుడిపి పెడతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ పేరు తుడిపి పెట్టకుండా మనం ఉండాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తూ ఉన్నారంటే, మనం స్కూల్కి వెళ్తూ ఉన్నాం, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2 నెలలు కంప్లీట్గా మనం స్కూల్కి వెళ్ళలేదనుకోండి, 3వ నెలలో మన పేరు తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు? అయ్యా మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదు, ఈ పేరు ఎందుకు అనవసరంగా గడి వేస్ట్ అని చెప్పి ఆ 3వ నెలలో పేరు రాయరు మన పేరు. అట్లాగే ఒకవేళ మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వరుసనే మనం మానేస్తా ఉన్నాం అనుకోండి, అయ్యా నువ్వు రావసరం లేదని చెప్పి మన పేరు తీసేస్తారు. అలాంటిది జీవ గ్రంథంలో నుండి మన పేరు తుడిపి పెట్టకుండా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, హోషేయ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీవే మాకు దేవుడని చాలు. ఇక్కడ 3వ వచనంలో మనకు ఒక మాట కనబడతా ఉంది. ఇది బాప్తిస్మం తీసుకునే వారికి ఒక హెచ్చరిక మాట. మరి మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. ఒక హెచ్చరిక ఏమని చేస్తూ ఉన్నారంటే, ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమని? అష్షూరీయుల చేత
రక్షణ నొందగోరము. అంటే మాకు రక్షణ నీవే అని ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నారు. ఈ లోపల మనం జీవించేటప్పుడు సహజంగా మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తిని లేదంటే ఒకళ్ళ మీద మనం ఆధారపడితే మనం అనుకుంటాం, అయ్యా నువ్వే నాకు ఆధారం అంటారు. ఏది? ఒక మనిషిని. అయితే వీళ్ళు ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నారు. ఏమని? అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో చెప్పము. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఇక్కడ ఒక తీర్మానం తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అనుకుంటా ఉన్నారో, నీవే మాకు దేవుడవు, నీవే నాకు రక్షణ, మేము నీ మీద ఆధారపడి జీవిస్తాము, మేము నీలో జీవిస్తాము, మీతోనే ఉంటాము అని ఒక రక్షణ తీర్మానం తీసుకునేవారుగా ఉండాలి బాప్తిస్మం తీసుకునేవాళ్ళు. కొంతమంది బాప్తిస్మం తీసుకోవాలని ఒక మనసు కలిగిద్ది. మనసు కలిగిన తర్వాత ఏం చేస్తారంటే, తర్వాత పక్కన వాళ్ళు చెప్తారు, నీకెందుకు బాప్తిస్మం ఇప్పుడే, నీ వయసు ఎంత, నీ ఎంతవరకు నీ అమ్మమ్మ లేదా నాయనమ్మో తీసుకోలేదు, నువ్వు ఇప్పుడే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి వాళ్ళని వెనక లాగుతారు. అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకెందుకులే మా నాన్నమ్మే తీసుకోలేదు, లేదంటే మా అమ్మమ్మే తీసుకోలేదు, లేదంటే మా బాబాయే తీసుకోలేదు, లేదంటే మా పెద్దనాన్న తీసుకోలేదు, ఇంకా నాకు ఎందుకులే బాప్తిస్మం వెనక ఒక అడుగు వేస్తారు. చూడండి, ఆత్మీయత మనం వెనక అడుగు వేసిన వాళ్ళతో. అందుకే మన జీవితంలో బాప్తిస్మం తీసుకోవాలి. అందుకే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి మనం అడిగినప్పుడు ఏం చెప్తారంటే, సహజంగా చాలామంది సంవత్సరానికి ఒక్కసారి బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అయ్యా మేము క్రిస్మస్కి బాప్తిస్మం వేస్తాను అంటారు. ఒకవేళ క్రిస్మస్ లోపు ఏదన్నా జరిగితే ఎవరు గ్యారంటీ? ఈ లోకంలో అంటారు ఏమని, అవి మేము క్రిస్మస్కి వేస్తాం, లేదంటే ఈస్టర్కి వేస్తాం, ఒక రోజు పెడతాం, ఇప్పుడు దాకా మేము బాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాం, వాక్యంలో ఉన్నామో లేదు మేము పరిశీలన చేస్తాం, దేవుడు చూడాలా మనం చూడాలా బోధకులుగా? ఆ విషయం తెలియదు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తీర్మానం తీసుకున్న తర్వాత నేను నీతోనే జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ ఒక వాగ్దానం చేస్తా ఉన్న 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళు విశ్వాసఘాతకులు కారు. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటానని చెప్పి ముందుకు వచ్చి వెనకడుగు వేస్తారో వాళ్ళు విశ్వాసఘాతకులు అవుతారు అని గుర్తుపెట్టుకోండి. నేను ఆ మాట అది నా సొంత మాట కాదు, బైబిల్లో ఉంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. చూడండి, మన జీవితంలో బాప్తిస్మము అనేది ఒక ఆచారంగా మనం తీసుకోకూడదు. ఒక ఆచారం అంటే ఎట్లా ఉండదంటే, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేదాన్ని ఆచారం అంటారు. ఈ దేవుడు ఆచారంగా ఎప్పుడు చెప్పలే. దేవుడు కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో సాయంత్రం టైంలో బాప్తిస్మాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకోవాలి అనుకున్నారో ఆ స్పాట్లోనే బాప్తిస్మం తీసుకున్నారు. మరి ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే నాకే జాలేస్తూ ఉంటుంది. ఏందా బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది, మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందని చెప్పి నాకే అర్థం కాదు. అందువల్ల మనం బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం చదివేవారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, రక్షణ తీర్మానం తీసుకుంటారో వారి యొక్క రక్షణ, అందుకే అంటున్నాడు, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారు విశ్వాసఘాతకులు కారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే నేను బాప్తిస్మం తీసుకోవాలని ఒక తీర్మానం తీసుకుని ఉన్నారో ఖచ్చితంగా వారు బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రావాలి అనే విషయం మనకి ఎక్కడ కనబడతా ఉంది. అందుకే అంటున్నారు చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం తీసిన వారు చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. చూడండి, ఇక్కడ ఈ మాట ఎవరికి చెప్తా ఉన్నారు? విశ్వాసులు చెప్తా ఉన్నారు, సహోదరులకు చెప్తా ఉన్నారు. ఏమని? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు
ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటవి? జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకురి అని ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే, మనం క్రైస్తవ్యంలో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారంటే, మనం వాటి గురించి చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు కాబట్టి నేను మాట్లాడటం లేదు. అంటే వీళ్ళు దేవుణ్ణి ఒక విగ్రహారాధన ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో అదే విధంగా క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. అదే ఏ విధంగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, డీజేలు పెట్టి వేస్తూ ఉన్నారు. నీకెందుకయ్యా డీజే అంటారు ఒక మాట అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. నీకెందుకని దేవుణ్ణి అనలేంగా. ఒకవేళ మహా అయితే నన్ను అంటారు, ఇకేం పని పాటలేదు మా గురించే చెబుతున్నాడు అనుకుంటారు. ఏం పర్లే అట్లా అనుకున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మీరు తర్వాత చదువుకుని 11వ వచనం వరకు ఉంటుంది. 11వ వచనం చదవండి. ఈ సంగతులు దృష్టాంత రూపములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బుద్ధి రావటం కోసం దేవుడు ఈ సంగతులు రాయించి పెట్టాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకానికి మనం వెళ్ళాలి అంటే జాగ్రత్తగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. మనలో జాగ్రత్త లేకపోతే పరలోకం కాదు కదా, ఎక్కడికి వెళ్ళాం, మనం ఎక్కడే ఉంటాం, డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా, అందుకే ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ 6 నుండి 11 వచనాల్లో కొన్ని విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. కొన్ని పాపాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆ పాపాలు మీరు తర్వాత ఇంటి దగ్గర మీరు ధ్యానించండి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుండి 19 వచనాల్లో మనకి 6-7 పాపాలు చెప్తా ఉన్నారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడును. చాలు, ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 6 లేదంటే 6 సంగతులు, 7 ఆయనకు హేయములు అంటే పాపము అని చెప్తా ఉన్నారు. ఏ విషయాలు చూడండి అక్కడ. అహంకార దృష్టి, కలలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేటుకు త్వరగా పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, ఈ పాపాలు మనలో ఉండకుండా చూసుకోవాలి. సామెతల గ్రంథంలో ఈ 6-7 పాపాలు మనకు చెప్తా ఉన్నారు. ఎవరైతే బాప్తీసం తీసుకోవాలి అనుకుంటా ఉన్నారో ఈ పాపాలు మనలో ఉంచుకోకూడదు. ఒకవేళ అంటే అబద్ధాలు పలికేవారుగా ఉన్నట్లయితే, లేదంటే అహంకార స్వభావాన్ని కలిగినట్లయితే ఇవన్నీ మనం తీసేయాలి. దుర్యోచనలు మనం చేయగలిగిన వారుగా ఉన్నట్లయితే, అయ్యా నన్ను క్షమించు, ఈ పాపపు తలంపులు నాలో ఉన్నాయి అని చెప్పి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. మన యొక్క పాపాలను మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. కాబట్టి చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో మనకి 13 పాపాలు కనబడతాయి. అక్కడ మార్కు సువార్త చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనం వరకు. లోపల నుండి అనగా దురాలోచనలను, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. ఇక్కడ మనకు 13 పాపాలు కనబడతా ఉన్నాయి. సామెతల గ్రంథంలో 7 పాపాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనకు 13 పాపాలు మనకు కనబడతా ఉన్నాయి. అంటే వీటిని మన యొక్క హృదయంలో మనం ఉంచుకోకూడదు. అందుకే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? లోపల నుండి అనగా
మనుషుల హృదయములో నుండి దురాలోచనలు. చూడండి, దురాలోచనలు. మన ఆలోచన సరిగ్గా ఉండాలి. ఎవరైనా మనం బాగుపడతా ఉన్నారనుకోండి, మన కంటి ముందు మనం ఓర్చుకోలేము. ఎవరన్నా మంచి లేదంటే ఏదన్నా కొంతమంది సహోదరులు ఉన్నారనుకోండి, మంచి శారీ కట్టుకున్నా చూడలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకవేళ మంచిగా ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. మంచిగా కారు కొనుక్కుంటే కారు చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. మంచిగా బైక్ కొనుక్కుంటే వీళ్ళే బైకులు ఎందుకు కొనాలి, వీళ్ళే ఏసీలు ఎందుకు కొనాలి, వీళ్ళ పిల్లలే బాగా ఎందుకు చదువుకోవాలి, వీళ్ళ పిల్లల ఎందుకు సేవకులు అవ్వాలి, వీళ్ళ సేవలు ఎందుకు ఫలించాలి. చూడండి, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే దురాలోచనలు కలిగిన వారుగా ఉంటారు. ఈ లోపల మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా దురాలోచన. ఒకవేళ మన మీద ఎవరైనా దురాలోచన చేసి ఉంటే మనం ఏం చేయాలంటే వారి మీద మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ పాపాలన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు టైం సరిపోదు, కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. తర్వాత రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుండి 32 వచనాల్లో మనకి 22 పాపాలు కనపడతాయి. మీరు తర్వాత చదువుకోండి. ఎవరైతే బాప్తీసానికి సిద్ధపడి ఉన్నారో వారు తర్వాత చదువుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయము 29 నుండి 32 వచనాల్లో 22 పాపాలు మనకు కనబడతాయి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో మనకి 17 పాపాలు మనకు కనబడతాయి. మీరు ఏంటంటే వాటిని మీరు ధ్యానించి మీరు ఆ పాపంలో పడిపోకుండా ఉండాలి. అయ్యా నన్ను క్షమించు, నేను ఒకవేళ వీటిలో ఏదన్నా పాపం చేస్తూ ఉన్నట్లయితే నన్ను క్షమించు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలి. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో మనకి 18 పాపాల గురించి చెప్తారు. అక్కడ 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో 18 పాపాలు అక్కడ రాయబడినట్లు మనం చూడగలం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా పాపము అంటే మీరు ఈ పాపం చేయకుండా ఉండాలి, ఈ పాపం చేస్తే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా మనం పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారంటే ఆ పాపము అంటే ఏమిటి అని మనకు తెలియటం కోసం, అంతేగాని దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాప క్షమాపణ పొంది మనం బాప్తీసం తీసుకొని దేవుళ్ళలో ఉండాలి. ఒకవేళ మనం పాప క్షమాపణ పొందకుండా బాప్తీసం తీసుకోకుండా మనం మరణించేమనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? చాలామంది అనుకుంటారు, ఎవరు చూసారయ్యా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎవరు చూసారు, నువ్వేం చూసి వచ్చేవేంది అంటారు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, చనిపోయిన మనిషి ఏమవుతాడు, చనిపోయిన వాళ్ళు ఏమవుతారు. ఈ యేసుక్రీస్తు వారు ఆయన రాకడ సమయంలో ఆయన తీర్పు తీర్చే వరకు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉన్నారు, అన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చనిపోయిన వెంటనే ఏమయ్యారు, ఈ 3 రోజులు యేసుక్రీస్తు వారు ఏం చేశారు, చాలా స్పష్టంగా మనకు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం విషయంలో. చిన్న విషయానికి మనం అబద్ధం ఆడతాం. అమ్మ ఎందుకు రాలేదు ప్రార్థన కంటే, ఏం చెప్పేదయ్యా మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. మరి మనం దేవుని మందిరానికి వస్తే పరిస్థితులు మారుతాయి, మన పరిస్థితి బాగుంటుంది. ఇంట్లో అసలు సమాధానమే లేదంటారు. దేవుని సన్నిధిలో మనకు సమాధానం ఉంటుంది, దేవుడు సమాధానం ఇస్తాడు. మరి మనం దేవుని సన్నిధి మానేసామనుకోండి, సమాధానం ఎటు నుండి వచ్చింది? అంత అశాంతే, మన ఇంట్లో చీకటే, మన ఇంట్లో అంత గందరగోళమే, అభద్రతా భావాన్ని మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వస్తామో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, మన కుటుంబంలో సమాధానాన్ని మనం కలిగి ఉంటాం, మనం ఆరోగ్యవంతులంగా ఈ లోకంలో జీవించగలుగుతాం. దేవుడు మన కుటుంబానికి కంచె వేసి కాపాడేవాడుగా ఉన్నాడు. మనం ఇంట్లో కూర్చొని నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద వాక్యం బాగా చదువుతాను, నేను పెద్ద విశ్వాసిని, 40 సంవత్సరాల అనుభవం ఉంది, నీ వయసు ఎంత నా వయసు ఎంత అని చెప్పి ఈ లోకంలో అంటా ఉన్నాం అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతాం. అందుకే మనకు ఒక కథ కూడా ఉంది, కుందేలు తాబేలు. ఏం చేసింది? తాబేలు మెల్లగా వెళ్తూ ఉంది, కుందేలు పరిగెత్తింది. ఈ అవిశ్వాసులంతా అదే, కుందేలు జాతి సంబంధించిన వాళ్ళు. విశ్వాసులు నిదానంగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ పాపాలు మన యొక్క జీవితంలో మనం చేయకుండా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నారో వారి పరిశుద్ధతను మనం
పోగొట్టుకోకుండా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యము మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. మనం ఉదయాన్నే లేచి ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళాలి. అప్పుడేం చేస్తాం? అద్దం ముందుకు వెళ్ళిపోతాం. ముందు సహోదరులు ఏం చేస్తారంటే ఎక్కువసేపు అద్దంతోనే, ఎక్కువ అనుబంధం అద్దంతోనే ఉంటుంది. మరి దేవుని వాక్యంతో ఎందుకు ఉండదు? గంటలు రెడీ అవుతారు ఆ అద్దం ముందు కూర్చొని. ఏందో మరి దువ్వినట్టే ఉంటారు, రాసిన వాళ్ళు రాసినట్టే ఉంటారు. మరి దేవునితో ఎందుకు అంత సమయం గడపలేకపోతా ఉన్నాం? మనం దేవునితో మనం గడిపేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఏమని? ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అద్దము లాంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని యొక్క వాక్యంలో మనల్ని సరి చేసుకోవాలి. ప్రతి కూడికలో దేవుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తాడు. అమ్మా, నువ్వు ఎట్లా ఉన్నావు జాగ్రత్త, నువ్వు పాపం చేస్తున్నావు జాగ్రత్త, నీ ఆలోచన కలిగి ఉన్నావు జాగ్రత్తగా ఉండని చెప్పి దేవుడు మనల్ని గద్దించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మన యొక్క చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తనలు 19వ కీర్తన 11, 12 వచనాలు చదవండి. 19వ కీర్తన 11, 12 వచనాలు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటే మనకి గొప్ప లాభం కలిగిద్ది అంటా ఉన్నారు. తర్వాత ఒక మాట అంటా ఉన్నారు. ఏమని? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగితే దేవుని వాక్యం మన యొక్క పొరపాటుల్ని ఎత్తి చూపించేదిగా ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పొరపాట్లు మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే నేను పరిశుద్ధుణ్ణి, నా అంతటోడు లేడు, నా అంతటిది లేదు అని అనుకుంటాం. అయితే వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదవగలుగుతామో, వాక్యాన్ని మనం ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడు మనలో ఉన్న పొరపాట్లు కనబడతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అక్కడ అంటున్నాడు ఏమంటామన్నాడు? తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు. మన పొరపాట్లు మనం కనుగొనేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అందుకే మనకి ఇంతకుముందు మనం చూసాం. ఏది మన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారంటే మనం పాపం అంటే ఏంటో తెలియటం కోసమే దేవుడు ఇచ్చింది. ఆ మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రము అనేది పాపము అని మనకు తెలియటం కోసమే దేవుడు అది పెట్టాడు. ధర్మశాస్త్రం వల్ల మనకేం తెలుస్తూ ఉంది? పాపం అనేది ఏంటో తెలియజేస్తూ ఉన్నారు. ఈ పాపం అనేది మనకు తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని మనం ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని వైపు మనం తిరిగేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు ఎంతో ఉన్నతమైనవి, వారి జీవితాలు ధన్యము అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడలేదో ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం అనేది ఏదో ఆచారంగా ఇచ్చేది కాదు, సంవత్సరానికి ఒకసారి, పండగకి ఒకసారి ఇచ్చేది కాదు. ఎవరైతే ఎప్పుడైతే బాప్తిస్మం కావాలి అనుకుంటారో ఆ క్షణంలోనే బాప్తిస్మం తీసుకోవాలి. అలాంటి అనుభవంలో ఉండాలి. అపవాది తీసుకొని ఇది ఏం చెప్పిద్దంటే సేవకుడి ద్వారా మాట్లాడిచ్చేది. అమ్మ నువ్వు కొంచెం ఆగాలమ్మా, ఒక నెల రోజులు ఆగు అంటుంది. సేవకుడే చెప్తాడు ఆ మాట. అంటే ఎవరు ఆపుతుంది?
పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు మనల్ని నువ్వు నాలోనికి రా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉంటే అపవాది మనలో ఉండి నువ్వు ఆగు, ఒక నెల ఆగాలి నువ్వు, లేదా 2 నెలల తర్వాత నీకు బాప్తీసం ఇస్తా అన్నావు అనుకోండి, అప్పుడు ఎవరు దేవుడి నుండి దూరంగా చేస్తూ ఉంది? లేదంటే మన ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారేమని, నీకెందుకు ఇప్పుడే బాప్తీసం, వద్దొద్దు నువ్వు బాప్తీసం సరిగ్గా ఉండలేవు అంటే కాపలా కాసే దాళ్ళేనా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ ధర్మశాస్త్రం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆ పాపాన్ని మనం ఒప్పుకోవడానికి, అయ్యా నేను పాపిని అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని దేవునికి ఇష్టలంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించకూడదు. అందరూ బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు, అందరూ ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంతమంది వచ్చారు ఈ రాత్రికాల సమయంలో? అయ్యా సంఘకూడికేగా, ఆదివారమేగా దేవుడు రమ్మంది దేవుడు, పునరుద్ధానం రోజు రమ్మన్నాడు దేవుడు. సంఘకుడికి రాకపోతే ఏమైంది అని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నారు. మన జీవితకాలం మనం దేవుని యొక్క మందిరంలో ఉండాలి. ఈరోజు వచ్చేవరకు చాలా లేట్ అయింది, పెళ్ళి నుండి వచ్చేవరకు. ఆయన ఏమి వెళ్తాంలే అనుకోవాలా, టైం లేదు. ఇక టకటక ఎమ్మంటనే వచ్చేసి అందుకే ఈరోజు 8:15 స్టార్ట్ చేసాం మనం మందిరం. కొంతమంది అనుకుంటారు డిసిప్లిన్ లేదు, 8:15 స్టార్ట్ చేసి. చూడండి మన ఆలోచనలు అట్లా ఉంటాయి. మనం దేవుని యొక్క సన్నిధిని మనం వదిలిపెట్టకూడదు, దేవుని సన్నిధిలో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క సంతోషాన్ని మనం పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఒక రాత్రికాల సమయం ఎవరైతే బాప్తిసం తీసుకోవాలి అని ఎవరైతే అనుకున్నారో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయ్యా మీ మందిరం లేదా మీ సహవాసం లేదా మీ శాలేం ప్రార్థన మందిరం వాళ్ళే రావాలని ఎలాంటి నియమ నిబంధనలు లేవు. ఎవరైతే ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ప్రతి ఆదివారం బలలో చేతులు వేయాలి అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవునికి మా ప్రార్థనలు చెప్పాలి అనుకుంటా ఉన్నారు, అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా దేవుని సన్నిధికి రావచ్చు. చూడండి దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మన మందిరం పరంగా ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. లైవ్ ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకుంటే మన కుటుంబాల్లో కూడా దేవుడు అనేక కార్యాలు చేయగలడు. కాబట్టి మనందరం దేవుని మీద మన యొక్క భారాన్ని వేసి ఎవరైతే బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారో వారికి పాపం అంటే ఏంటి, ఏం పాపాలు ఉన్నాయి, ఆ పాపాల గురించి తెలియడం కోసం ఈరోజు నేను మాట్లాడాను. దేవుని చిత్తం అయితే రేపు శనివారం మనకి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంటుంది. 2వ శనివారం మనం ఉపవాస ప్రార్థన జరపలేకపోయాం కాబట్టి రేపు కాకుండా ఎల్లుండి ఉపవాస ప్రార్థన 10:30కు మనం ప్రారంభించుకుంటాం. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి రావచ్చు. నేను చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా ఎవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అనుకుంటూ ఉన్నారు తండ్రి, వారికి నైనా ఈ యొక్క పాపం గురించి మేము మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీ ఆత్మ ద్వారానైనా మీ ఈ వాక్యాన్ని ఫలింపజేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకెవరైతే బాప్తిస్మం తీసుకోవాలి అని అనుకొని వారు వెనకడుగు వేసి ఉన్నారో తండ్రి, వారు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క బాప్తిస్మం తీసుకొని మీకు దగ్గరగా రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా ముఖ్యంగానైనా బాప్తిస్మం తీసుకున్న బిడ్డలనైనా ఒక్కసారి ఆలోచించి వారి యొక్క భక్తి జీవితం గురించి ఆలోచించుకుని తండ్రి, వారు మీ సన్నిధిలో నిలబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఉంటే సంతోషం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నదండి, మీ సన్నిధిలో ఉంటే ఆనందం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నదండి. అయ్యా ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నదండి. అలాంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరు రావడానికి తగిన సహాయం చేయండి. అయ్యా మందిరం పని విషయంలోనైనా మీరు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. అందునిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నదండి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నదండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంకనైనా డిఎస్సి ఎగ్జామ్లోనైనా క్వాలిఫై అయిన బిడ్డలు మీరు ఉన్నారు తండ్రి, వారికినైనా రేపు ఆ యొక్క పరీక్షల్లోనైనా వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి తగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి తగిన సహాయం చేయమని అడుగుతూ ఉన్నదండి. అయ్యా ప్రతి విషయంలో మీకు చిత్తాన్ని జరిగించమని అడుగుతూ ఉన్నదండి. ఇంకా అదేవిధంగానైనా ముందు జరగబోయే కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
పేర్లు ఇచ్చారా బాక్సెస్